ఇప్పుడు ఇదే దీర్ఘచతురస్రం పైన దీర్ఘచతురస్రంలో మరొక అప్లికేషన్ చేద్దాం. అది ఎలాగుంటుంది? అది ఇంకేం లేదు, ఒక దీర్ఘచతురస్రాకారపు యొక్క ఒక దీర్ఘచతురస్రాకారం ఒక దీర్ఘ చతురస్రాకార ఆట స్థలము చుట్టూ కంచె వేయుటకు, ఆట స్థలం చుట్టూ కంచె వేయుటకు మీటరునకు ₹4 వంతున, మీటర్నకు ₹4 వంతున అయ్యే మొత్తము ఖర్చు ₹200. అయ్యే మొత్తం ఖర్చు ₹200. ఓకే. ఆట స్థలము యొక్క పొడవు 15 మీటర్లు అయిన చదరపు మీటరునకు ₹1.25 వంతున అయ్యే మొత్తం ఖర్చు ఎంత? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ సర్వసాధారణంగా ఒక సెవెంత్ క్లాస్ స్థాయిలో, సెవెంత్ క్లాస్ పాఠ్యాంశం స్థాయిలో ఇది కొంచెం ఎక్కువ. అంటే కొంచెం చదివిన వాళ్ళకి ఇది కొంచెం ఈజీగా అనిపించవచ్చు, కానీ సెవెంత్ క్లాస్ స్థాయికి ఇది కొంచెం ఎక్కువ అనమాట. కాబట్టి ఈ స్థాయిలో కొంచెం క్వశ్చన్ మనం ఎలా ఆన్సర్ చేయాలి? ఇందులో మొట్టమొదటి చెప్పింది ఏంటి? వాడు కంచె వేయడానికి ఖర్చు ఇచ్చాడు, అంటే చుట్టుకొలతో సంబంధం ఇచ్చాడు. అలాగే వాడు చదును చేయడానికి అడిగాడు. ఎంతబ్బా ఆయన చదరపు మీటర్కు ₹1.25 వంతున అయ్యే మొత్తం ఖర్చు ఎంత చదును చేయడానికి? రాయడం మర్చిపోయాను, ఒకసారి. వంతున స్థలాన్ని చదును చేయుటకు అయ్యే ఖర్చు ఎంత? ఇది దాని లెక్క అన్నమాట. అంటే మరొకసారి లెక్క చదువుతున్నాను. ఒక దీర్ఘచతురస్రాకార ఆట స్థలం చుట్టూ కంచె వేయుటకు మీటర్కు ₹4 వంతున అయ్యే మొత్తము ఖర్చు ₹200. ఆట స్థలం యొక్క పొడవు 15 మీటర్లు అయితే ఆ చదరపు మీటర్కి ₹1.25 వంతున ఆట స్థలాన్ని మొత్తాన్ని చదును చేయడానికి అయ్యే ఖర్చు ఎంత అన్నాడు. అంటే మొట్టమొదటి ఇచ్చింది ఏంటి? దీర్ఘచతురస్రాకార ఆట స్థలం చుట్టూ కంచె వేసాను అన్నాడు. అంటే వాడిచ్చిన కండిషన్ ఏమో చుట్టుకొలతకి సంబంధించింది. అలాగే వాడు అడిగిన క్వశ్చన్ ఏమో ఏంటి? చదును చేయడానికి అయ్యే ఖర్చు. చదును చేయడం నేలనే కదా, నేలను చదును చేయడం అంటే ఏం చేస్తారు? వాటి యొక్క స్థలాన్ని చదును చేయడం అంటే వైశాల్యానికి సంబంధించింది అడిగాడు. అంటే ఇందులో రెండిటికి సంబంధించిందే ఉంది, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏం లేదు, మనకి చుట్టుకొలత కట్టాలన్నా వైశాల్యం కట్టాలన్నా కావాల్సిన ఏంటంటే పొడవు మరియు వెడల్పు. కానీ ఇక్కడ మనకి పొడవు మాత్రం ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడా? ఇవ్వలేదు. కాబట్టి వెడల్పు కట్టి మరి మనం ఇప్పుడు ఖర్చు కట్టాలి. కాబట్టి వెడల్పు కట్టడానికి మనకి ఇచ్చిన హింట్ ఏంటి? సొల్యూషన్. మనం సొల్యూషన్ రాస్తున్నాం. సొల్యూషన్ ఏంటంటే మొట్టమొదటి వాడు మనకి ఇచ్చింది ఏంటి? వాడు మనకి ఇచ్చింది
ఆట స్థలం చుట్టూ కంచె వేయడం. కంచె వేయడం దేనికి సంబంధించింది? దాని యొక్క అంటే కంచె వేయడం అనేది దాని యొక్క చుట్టుకొలతకు సంబంధించింది. కాబట్టి మొట్టమొదటి చుట్టుకొలతకు కావాల్సిన ఏంటంటే పొడవు వెడల్పు. పొడవు ఎంత ఇచ్చాడు? పొలం యొక్క పొడవు 15 మీటర్లు ఇచ్చాడు. మరి వెడల్పు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎక్స్ మీటర్లు. అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటే ఎంత? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు ఎంత అవుతుంది? 15 ప్లస్ ఎక్స్. ఇది మనకి దాని యొక్క చుట్టుకొలత. అయితే చుట్టుకొలత కట్టిన తర్వాత మీటర్కి ఎంత ఖర్చు అయింది అన్నాడు? 4 రూపాయలు. మీటర్ 4 రూపాయలు ఖర్చు అయిందంటే మొత్తం చుట్టూ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? చుట్టుకొలత ఇంటూ 4 రూపాయలు. అంటే దాని అర్థం ఏంటి? మొత్తం కంచె వేయటకు అయ్యే ఖర్చు, కంచె యొక్క ఖర్చు ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 ఇంటూ 15 ప్లస్ ఎక్స్ ఇంటూ మనకి మీటర్కి అయ్యే ఖర్చు 4 రూపాయలు గుణిస్తే మొత్తం కంచె ఖర్చు, మొత్తం కంచె వేయటకు అయ్యే ఖర్చు ఎంతైంది? 4 ఇంటూ 2 8 ఇంటూ 15 ప్లస్ ఎక్స్ రూపాయలు. అయితే వాడు మనకి ఎంత ఇచ్చాడు? ఇది వాడు ఆల్రెడీ దాని ఖర్చు మొత్తం ఇచ్చాడు. ఎంత? 200 రూపాయలు. అంటే ఈ 200 రూపాయలు మనం కట్టిన ఖర్చుకు సమానం. అంటే దాని అర్థం ఏంటి? 8 ఇంటూ 15 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 200 రూపాయలు. అంటే ఇప్పుడు 15 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 8 గుణిస్తున్నది కాబట్టి అటు పోతే భాగిస్తుంది. అంటే ఎంత? బై 8. అంటే 8 25 పోతుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది? 25. ఇటు 15 అటు పోతే -15 కాబట్టి 10. ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 10 వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ వాడు మన బొమ్మ గీసుకుంటే పొలం యొక్క డయాగ్రామ్ గీసినట్లయితే, ఓకే ఇక్కడ గీస్తాను. పొలం యొక్క డయాగ్రామ్ గీసినట్లయితే ఆ డయాగ్రామ్లో పొడవు ఎంత? 15. వెడల్పు ఫైనల్గా ఎక్స్ తీసుకుంటే మనకి ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 10. ఇప్పుడు వాడు ఏమన్నాడు? పొలం కంచె వేయడానికి ఇది ఖర్చు అయింది అన్నాడు. మరి కంచె వేయడానికి ఇది ఖర్చు అయింది అన్నప్పుడు వెడల్పు కట్టేస్తాం. దాని ద్వారా మన టార్గెట్ ఏంటంటే ముందు వెడల్పు కట్టుకోవాలి. వెడల్పు కట్టుకుంటే పొడవు వెడల్పు ఉన్నప్పుడు వైశాల్యం కడతాం. వైశాల్యం కడితే చదరపు మీటర్కి అయ్యే ఖర్చుతో గుణించామనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది? దానికి అయ్యే మొత్తం ఖర్చు వస్తుంది. చదును చేయడానికో లేకపోతే ఇంకేదో అడిగడిగా చదును చేయడానికి అయ్యే ఖర్చు వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాటి పొడవు వెడల్పు 10, 15 కాబట్టి ఆ స్థల వైశాల్యం ఈక్వల్ టు వైశాల్యం ఎంత అవుతుంది మనకి? పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎంత? 15 ఇంటూ 10. 15 ఇంటూ 10 అంటే ఎంతది? 150 చదరపు మీటర్లు. 150 చదరపు మీటర్లు. అప్పుడు వాడు చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఎంత ఇచ్చాడు? ₹25. ఎంత? ₹25. ₹25ని ₹25 అంటే 1.25తో గుణించడం మీకు కష్టం అవుతుంది. కాబట్టి దాని ఖర్చు అంటే మొత్తం ఖర్చు ఎంతో కావాలి. మొత్తం ఖర్చు అంటే చదును చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు, చదును చేయుటకు అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? వైశాల్యం ఎంత? 150. అలాగే ఇంటూ ₹25. ₹25 అంటే 1.25. 1.25 అంటే 3 అంకెల సంఖ్య. ఇది చాలా కష్టమైపోతుంది మనం చేయడం. అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే ₹1 అలాగే 25 పైసలు అంటే ఎంత? ₹1 అంటే రూపాయి. 25 పైసలు కూడా రూపాయలకు మార్చేస్తే ఎన్ని పైసలు అవుతుంది? 25/100. అంటే ₹1 పైసలను రూపాయలు మార్చాలంటే 100 చేత భాగించాలి. అంటే 1 ప్లస్ 25 పైసలు అంటే ఎంత అవుతుంది? 25/100 అంటే 1/4. అంటే దీన్ని కసాగు తీస్తే ఎంత అయింది? 5/4. కాబట్టి ₹25 మొత్తం రూపాయల్లోనే రాస్తే ఎంత అవుతుంది? 5/4 రూపాయలతో భాగించేస్తే ఏమవుతుంది? 2 రెళ్ళు 2 75. 75 ఎంత అవుతుంది? 5 5 25, 2 5 ఏళ్ళు 35, 2 37/2. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ
37/2 అంటే 2 ఎంతలు. ఇక్కడ ఇలా రాస్తున్నాను, 2 ఎంతలు మనకి ఇక్కడ రాస్తాను. 37,375 ఓకే బై ఎంత 2 ఎంతలు, 2 ఒకట్లు, 2 8లు, అలాగే 2 7.5 అంటే ఎంతది 187 రూపాయల ఓకే 50 పైసలు. 0.5 అంటే 50 పైసలు. ఇది ఖర్చు మొత్తం. మరొకసారి వివరిస్తున్నాను. మనకేమిచ్చాడు, కంచె వేయడానికి ఆయన ఖర్చు ఇచ్చాడు. కంచె వేయడానికి ఖర్చు అంటే ఏంటి, పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేసాం, ముందు కంచె అనేది చుట్టుకొలతకు సంబంధించింది కాబట్టి మనకి కంచె వేయడానికి ఖర్చు ఏం చేసాం, 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటే దాని చుట్టుకొలత కట్టాం. అది ఎంత వచ్చింది, 2 ఇంటూ 15 ప్లస్ x. మీటర్కి అయ్యే ఖర్చు 4 రూపాయలు అన్నాం. మీటర్కి అయ్యే ఖర్చు 4 రూపాయలు అన్నప్పుడు మొత్తం చుట్టుకొలతని మీటర్కి అయ్యే ఖర్చుతో గుణిస్తే ఏమొచ్చింది, మనకి మొత్తం ఖర్చు వచ్చింది. దేనికి, కంచె వేయడానికి. అంటే కంచె వేయడానికి మొత్తం ఖర్చు ఎంత, 8 ఇంటూ 15 ప్లస్ x. కానీ దాని విలువ మనకు ఆల్రెడీ వాడు ఇచ్చాడు 200 రూపాయలు. అంటే మనకు వచ్చిన ఈ మొత్తం ఖర్చు, కంచె వేసడానికి మొత్తం ఖర్చు అనేది 200కి సమానం. దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ విలువ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఎక్స్ అంటే మనం దేన్ని తీసుకున్నాం, వెడల్పుని. అంటే దీన్ని బట్టి మనకి ఎక్స్ విలువ ఎంత, 10 అంటే వెడల్పు 10, అదే ఆట స్థలం యొక్క పొడవు ఎంత, 15. అయితే ఇప్పుడు దీంట్లోని పొలం యొక్క పొడవు వెడల్పు ఇచ్చినప్పుడు దాన్ని చదును చేయాలి అన్నాడు. చదును చేయాలంటే ఏంటి అవుతుంది మనకి, అక్కడ పొలాన్ని చదును చేయాలంటే మనకి ఏంటి కావాలి, దాని యొక్క వైశాల్యం కావాలి. వైశాల్యం కట్టాలంటే ఏం చేస్తాం, 15 ఇంటూ 10 ఎంత అవుతుంది, 150 చదరపు మీటర్లు. దాని వైశాల్యాన్ని 1 చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఎంత, ₹1.25 లేదా ₹1.25. ₹1.25 అంటే ఎంత, 5/4 రూపాయలు. దాంతో గుణించి సింప్లిఫై చేస్తే 187 రూపాయల 50 పైసలు వచ్చింది. ఇది మనకి ఆ పొలం ఆ స్థలం మొత్తాన్ని చదును చేయడానికి అయ్యే ఖర్చు. ఇప్పుడు మనం చతురస్రం గురించి తెలుసుకోబోతున్నాం. చతురస్రం, దాని లక్షణాలు. చతురస్రం అంటే ఏంటి, చతురస్రం మనం ఇంత క్రితం చెప్పినప్పుడు చతుర్భుజాల్లో రకాలు చెప్పినప్పుడు అందులో ఒక రకమే వచ్చిందంటే చతురస్రం. ఆ చతురస్రం దానికి సంబంధించిన సందర్భాలు ఏంటి వస్తాయి, దానికి సంబంధించిన కొలతలు ఏంటి కట్టాలి ఇప్పుడు చూద్దాం. దాని యొక్క బేసిక్ అంటే ప్రాథమిక సూత్రాలు నేర్చుకుందాం. చతురస్రం అంటే ఏంటి, చతురస్రం అంటే జ్యామితీయ ధర్మాల ప్రకారం, జామెట్రీ అంటే రేఖాగణిత ధర్మాల ప్రకారం చతురస్రం అనగా అన్ని భుజాలు సమానంగా కలిగి అన్ని కోణాలు సమానంగా కలిగిన చతుర్భుజం. అన్ని భుజాలు మరియు అన్ని కోణాలు సమానంగా కలిగిన చతుర్భుజం అంటే భుజాలన్నీ ఒకవేళ ఇది ఏముంటే ఇది కూడా ఏముంటుంది, ఇది కూడా ఏముంటుంది, ఇది కూడా ఏముంటుంది. అలాగే ఈ 2 కర్ణాలు అయితే కర్ణాలు కూడా ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అంటే అలాగే కర్ణాలు పరస్పరం ఏం చేస్తాయి, సమద్విఖండనం చేసుకుంటాయి. అంటే 2 కర్ణాలు 2 సమాన భాగాలుగా విభజించబడతాయి. అలాగే కర్ణాలు పరస్పరం లంబంగా కూడా ఉంటాయి. ఇవి చతురస్ర ధర్మాలు. అలాగే కోణాలన్నీ ఎలా ఉంటాయి, 90 డిగ్రీలు ఉంటాయి. ఇవి చతురస్రం యొక్క మొత్తం ధర్మాలు. ధర్మాలు అయిపోయిన తర్వాత ఇక వైశాల్యం. ఈ చతురస్ర వైశాల్యం గురించి ప్రత్యేకించి ఒక డిఎస్సి స్థాయికి వచ్చిన వరకు తెలుసుకోకుండా ఎవరు ఉండరని తెలుసు. అయితే ఒకసారి ఫార్మాలిటీగా గుర్తు చేయడానికి చెప్తున్నాను. అదేంటంటే చతురస్రం యొక్క వైశాల్యం అంటే చతురస్ర భుజం పైన ఆధారపడి ఉంటుంది. ఆ చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది, భుజము స్క్వేర్ అంటే భుజము ఇంటూ భుజము. అంటే ఇది అంటే చతురస్రం కూడా ఒక రకమైన దీర్ఘ చతురస్రమే, కానీ ఆసన్న భుజాలు అంటే పక్క భుజాలు సమానంగా ఉండే దీర్ఘ చతురస్రాన్ని చతురస్రం అని పిలుస్తాం. సరే, అవన్నీ పక్క విషయాలు. అయితే చతురస్రంలో ఆసన భుజాలన్నీ ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అంటే అన్ని భుజాలు ఒకే కొలతలను కలిగి ఉంటాయి. కాబట్టి చతురస్ర భుజాలన్నీ సమానం కాబట్టి దానికి వైశాల్యం ఏంటి, ఈ భుజం ఆసన్న భుజాల లబ్ధం, భుజము ఇంటూ భుజము. అంటే దాన్ని ఏమని పిలుస్తాం, భుజము స్క్వేర్ అంటాం. భుజము స్క్వేర్. ఈ భుజము స్క్వేర్ అంటే ఇక్కడ భుజం ఏంటి, ఇక్కడ ఏ, కాబట్టి ఏ స్క్వేర్. అలాగే ఇక్కడ దాని చుట్టుకొలత
మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఏంటి? చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఇంకేం లేదు. ఏ బహుభుజికైనా చుట్టుకొలత అంటే ఏంటి? దాని యొక్క భుజాలు మొత్తం. ఎన్ని భుజాలు ఇవి? 4 భుజాలు. 4 భుజాలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. 4 సమాన భుజాల యొక్క భుజాలు మొత్తం ఎంత అవుతుంది? a ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే ఎంత? 4 ఏలు 4a. అంటే 4 ఇంటూ భుజమైనది దాని యొక్క చుట్టుకొలత అంటే 4a. అలాగే చతురస్ర కర్ణము, చతురస్ర కర్ణము, చతురస్ర కర్ణం అంటే ఎదుటి శీర్షాలను కలిపే రేఖాఖండము. ఎదుటి శీర్షాలను కలిపే రేఖాఖండాన్ని కర్ణం అంటాం. సో కాబట్టి కర్ణము యొక్క పొడవు, కర్ణము ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కర్ణం పొడవు మీకు కావాలనుకుంటే మీరేం చేయాలంటే, ఇప్పుడు ఈ చతురస్రంలో కోణాలన్నిటి విలువలు ఎంత ఉంటాయి? 90 డిగ్రీలు ఉంటాయి. అన్నీ 90లు ఉంటాయి. అది మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు అన్ని కోణాలు 90 ఉండేటప్పుడు ఈ చతురస్రాన్ని ఒక కర్ణము ఎన్ని లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది? 2 లంబకోణ త్రిభుజం. ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇది ఒక లంబకోణ త్రిభుజం. కాబట్టి ఆ విభజించబడిన 2 లంబకోణ త్రిభుజాల్లో ఒకదాన్ని పక్కన రాస్తున్నాను నేను. ఇలా పక్కన విభజించాం అంటే ఇప్పుడు ఇది ఒక భుజం అయితే ఇది ఒక భుజం. చెప్పండి, ఇది ఏ రకమైన త్రిభుజం? లంబకోణ త్రిభుజం. అలాగే భుజాలకు ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇది వరకు త్రిభుజాల గురించి చెప్పేటప్పుడు మనం ఒక విషయం చెప్పుకున్నాం. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఈ చతురస్ర కర్ణమే ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణంగా కూడా ప్రవర్తిస్తున్నది. కాబట్టి చతురస్రంలో కర్ణం ఎంత ఉంటుంది? లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజాల కొలత ఏ అయినప్పుడు ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కర్ణము యొక్క విలువ భుజానికి ఎన్ని రెట్లు? √2 రెట్లు. అది ఇదివరకు చెప్పుకున్నాం. కాబట్టి √2a కర్ణం విలువ. కాబట్టి ఇక్కడ చతురస్ర కర్ణం కూడా ఎంత అవుతుంది? √2a. కాబట్టి ఇప్పుడు చతురస్ర కర్ణం ఎంత? √2 ఇంటూ భుజము అంటే ఏంటి? √2a. √2a. ఇప్పుడు మనకి ఫైనల్గా మరొకసారి చతురస్రానికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ని ఒకసారి నెంబర్ వేద్దాం. అదేంటంటే, మొదలు చతురస్రం అనగానేమి? అన్ని భుజాలు సమానంగా మరియు అన్ని కోణాలు సమానంగా కలిగిన చతుర్భుజాన్ని చతురస్రం అంటాం. అన్ని భుజాలు 4 భుజాలు సమానం మరియు 4 కోణాలు సమానం, ఒక్కొక్క కోణం విలువ 90 డిగ్రీలు కలిగిన చతుర్భుజాన్ని చతురస్రం అంటాం. దాని యొక్క 2 కర్ణాలు సమానం, అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు సమానం, ఒక్కొక్క కోణం విలువ 90 డిగ్రీలు. ఓకే, సో కర్ణాలు లంబంగా సమద్విఖండనం చేసుకుంటాయి. ఇవి చతురస్ర ధర్మాలు. కాబట్టి అలాంటి చతురస్రంలో భుజం కొలత ఏ అయితే భుజం ఇంటూ భుజం, భుజం స్క్వేర్ అనేది దాని వైశాల్యాన్ని సూచిస్తుంది. అంటే a స్క్వేర్. అంటే భుజం అనేది ఏ కాబట్టి ఇక్కడ చుట్టుకొలత 4 భుజాలు కాబట్టి 4 ఇంటూ భుజం కాబట్టి 4a. అలాగే దాని యొక్క కర్ణం కొలత భుజమునకు √2 రెట్లు కాబట్టి భుజము ఇంటూ √2 అంటే √2a. ఇవి చతురస్రం యొక్క కొలతలు. చతురస్రం యొక్క కొలతలు మరియు వాటి యొక్క వివరాలు. సో వీటి గురించి ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు మనం చతురస్రం యొక్క వైశాల్యం, చుట్టుకొలత, ఇతరత్ర వివరాలన్నీ తెలుసుకున్నాం. దీని తర్వాత వైశాల్యాల మీద, చుట్టుకొలతల మీద అతి చిన్న స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో సమస్యలు అలాగిస్తాడు. అంటే ప్రాబ్లమ్స్, అంటే లెక్కలు ఎలా ఇస్తాడు, ఆ లెక్కల గురించి తెలుసుకుందాం. ఏంటి ఒకసారి చూద్దాం. చతురస్రంలో ఒక చతురస్రపు భుజము, భుజము ఎంత? ఒక 12 సెంటీమీటర్లు. చతురస్ర భుజము 12 సెంటీమీటర్లు అయినా, 1 దాని వైశాల్యము, 2 దాని యొక్క చుట్టుకొలత, 3 దాని యొక్క కర్ణము కొలత కనుగొనము. ఇది మనకు కనుక్కోవాల్సిన విషయాలు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చతురస్ర భుజాన్ని ఇచ్చేంత 12 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం కట్టండి, చుట్టుకొలత కట్టండి,
కర్ణం కట్టండి అని అడిగింది. అంటే ఇప్పుడు మనకి దాని డయాగ్రామ్ గీసి చూపిస్తున్నాను. అదేంటంటే చతురస్ర భుజం కొలత ఎంత ఇచ్చాం? చతురస్ర భుజం ఎంత ఇచ్చాం? 12 సెంటీమీటర్లు. అంటే ఇవన్నీ ఎంత? 12, 12, 12. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం కావాలి. వైశాల్యం మనకి ఇందాక ఇచ్చిన ఫార్ములా ఏంటి? ఒకటో క్వశ్చన్ ఆన్సర్ వైశాల్యం ఇజ్ ఈక్వల్ ఎంత? భుజము స్క్వేర్. అంతేనా? భుజము స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అండి? 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే ఎంత? 144 చదరపు, ఇక్కడ సెంటీమీటర్లు కదా ఇచ్చాం, చదరపు సెంటీమీటర్లు. అలాగే రెండవ క్వశ్చన్ మనకు అడిగింది ఏంటి? చుట్టుకొలత. మనకు భుజం ఏ అయినప్పుడు దాని యొక్క చుట్టుకొలత 4Aగా, అంటే 4 రెట్లు భుజానికి. కాబట్టి చుట్టుకొలత ఈక్వల్ ఎంత? 4 ఇంటూ భుజము అంటే ఎంత? 4 ఇంటూ ఎంత? 12 అంటే ఎంత? 48 సెంటీమీటర్లు. అలాగే 3 చతురస్ర భుజం ఏ అయినప్పుడు కర్ణం ఎంత? √2a. అంటే కర్ణం విలువ ఎంత అవుతుంది? కర్ణం విలువ √2 ఇంటూ భుజము. అంటే √2 ఇంటూ భుజం అంటే ఎంత? √2 భుజం విలువ ఎంత? 12 అంటే 12√2 సెంటీమీటర్లు. ఇది మనకి మనం అడిగిన కొలతలు. మనం చేసే అతి చిన్న ప్రాబ్లమ్స్ ఏ స్థాయిలోని? చతురస్రం స్థాయిలోని. మళ్ళీ మరోసారి రిపీట్ చేస్తున్నాను. చతురస్ర భుజం 12 సెంటీమీటర్లు మరియు అయినా దాని వైశాల్యము, చుట్టుకొలత, కర్ణము కనుగొనము. అంటే ఇక్కడ కర్ణం అంటే వైశాల్యం ఎంత? భుజము స్క్వేర్ అంటే భుజం 12 సెంటీమీటర్లు కాబట్టి 12 స్క్వేర్ 144 చదరపు సెంటీమీటర్లు. అలాగే దాని యొక్క చుట్టుకొలత 4 రెట్లు భుజానికి కాబట్టి 4 ఇంటూ భుజము అంటే 4 12 48 సెంటీమీటర్లు. అలాగే కర్ణం కొలత భుజానికి √2 రెట్లు అంటే √2 ఇంటూ భుజం అంటే 12 ఇంటూ √2 12√2 సెంటీమీటర్లు. అంటే కర్ణం ఇక్కడ ఎలా ఉంటుంది? ఈ పటంలోని ఇది 12√2 12√2. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన లెక్క. ఇప్పుడు చతురస్రంలోని ఎప్పుడు భుజాన్ని ఇచ్చేసి వైశాల్యాలు అడగడు. వైశాల్యాలు అడగాలంటే భుజాన్ని మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు, కూడా కర్ణాన్ని కూడా ఇచ్చి వైశాల్యం అడగొచ్చు. కానీ కర్ణాన్ని ఇచ్చి అడిగినప్పుడు వైశాల్యం డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా అడిగినట్లు లెక్క. ఎలాగా? సపోజ్ ఇలా రాస్తాడు. ఒక చతురస్ర కర్ణం, చతురస్ర కర్ణము ఓకే 6√2 సెంటీమీటర్లు అయినా దాని 1 వైశాల్యము, 2 చుట్టుకొలత, కనుగొను. మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నాను. ఒక చతురస్రం యొక్క కర్ణము 6√2 సెంటీమీటర్లు అయినా ఒకటో క్వశ్చన్ ఏంటి? దాని వైశాల్యం కనుక్కోండి. రెండో క్వశ్చన్ ఏంటి? దాని చుట్టుకొలత కనుక్కోండి. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసింది. నేను ప్రత్యేకించి ఈ విషయాన్ని ఇంత ఫోకస్గా చెప్తుంది ఎవరి కోసం అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కోసం. జనరల్గా మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు చిన్న చిన్న విషయాలు పెద్ద పట్టించుకోరు. అయినా ఎవరికైనా సరే కష్టతరమైన విషయాన్ని బోధించడం మా బాధ్యత. కాబట్టి ఇక్కడ కంప్లీట్గా అంటే ఒక వైశాల్యాన్ని కట్టడానికి కానీ లేదా ఒక చుట్టుకొలతను కట్టడానికి కానీ కావాల్సింది భుజమా కర్ణమా? మనకెప్పుడు చతురస్ర విషయంలో కూడా మనకు వైశాల్యం కనుక్కోవాలంటే కావాల్సింది కర్ణం కాదు. కర్ణం యొక్క పాత్ర అందులో ఉండదు, భుజం కావాలి. అంటే భుజం మనకి ఇచ్చాడా? ఇవ్వలే. మరి ఏం చేయాలి? భుజాన్ని కట్టి మరీ చేయాలి. అందుచేత దీని సొల్యూషన్ ఏంటంటే ముందు వాడు ఏమిచ్చాడో నేను ఇలా ఫిగర్ డ్రా చేస్తున్నాను. ఇగో ఇదేంటి? చతురస్రం. ఈ చతురస్రంలో వాడేమిచ్చాడు? కర్ణం కొలత ఇచ్చాడు. ఎంత? 6√2 సెంటీమీటర్లు. 6√2 ఇచ్చాడు. కర్ణం ఇచ్చేటప్పుడు మనకు భుజం ఇవ్వలే. అంటే భుజం విలువ ఏ అనుకుంటే, ఇప్పుడు భుజం ఏ అనుకుంటే ఓకే, కర్ణం ఎంత అవుతుంది? మనం ఇదివరకే చెప్పాం చతురస్రతాలకు ధర్మం చెప్పేటప్పుడు జస్ట్ ముందే. చతురస్రంలో ఓకే
కర్ణము భుజమునకు √2 రెట్లు. కాబట్టి భుజము ఏ అయితే కర్ణము √2a. కర్ణం ఎంత? √2a. ఇప్పుడు ఈ √2a మనకు కర్ణం మనకొచ్చింది. అలాగే వాడు ఇచ్చిన కర్ణం ఎంత? 6√2. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకిచ్చిన √2aకి 6√2 సమానమనే కదా అర్థం. మనం ఇటువైపు తెచ్చి కొట్టినా పర్లేదు, ఇలా డైరెక్ట్ కొట్టేసినా పర్లేదు. కానీ 6√2/√2 ఈక్వల్ ఎంత? 6 సెంటీమీటర్లు. అంటే ఏ అంటే ఏంటి? ఇక్కడ భుజం అంటే ఒక్కొక్క భుజం ఎంత ఉంది? 6 సెంటీమీటర్లు. ఇక చతురస్రానికి భుజం అంటూ కట్టేసిన తర్వాత వైశాల్యమైనా కట్టుకోవచ్చు, చుట్టుకొలతనైనా కట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సో కాబట్టి మన మొదటి క్వశ్చన్ ఏంటి? వైశాల్యము. వైశాల్యం ఏంటవుతుంది చెప్పండి? భుజము స్క్వేర్ అంటే ఇక్కడ a². అంటే మనకి ఏ యొక్క విలువ ఎంత? 6. ఇప్పుడే కట్టాం కాబట్టి 6² అంటే ఎంత? 36 చదరపు సెంటీమీటర్లు. అలాగే 2 చుట్టుకొలత. చుట్టుకొలత ఏమవుతుందంటే 4a అంటే 4 ఇంటూ భుజము అంటే 4 ఇంటూ భుజం కొలత ఎంత? 6 అంటే 24 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం చతురస్రం మీద చిన్న చిన్న వేరే లెక్కలు కూడా చేద్దాం. అంటే మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే థియరీ లెక్కలు, ఎలాంటివి చిన్న చిన్న లెక్కలు అన్నమాట. వాటిలో మనకి పెద్ద కష్టమేమి అనిపించదు, ఎవరైనా చేయదగినవే. ఎలాంటివి అంటే చూద్దాం. ఎలాంటివి? ఉదాహరణకి ఓకే, చతురస్రాకార పార్కు ఒక చతురస్రాకార పార్కు యొక్క ఒక గోడ పొడవు ఒక చతురస్రాకార పార్కు యొక్క ఒక గోడ పొడవు 16 మీటర్లు. ఒక గోడ పొడవు 16 మీటర్లు అయినా ఆ పార్క్ అంతయు మొక్కలు నాటుటకు చదరపు మీటర్నకు చదరపు మీటర్నకు 14 రూపాయల వంతున అయ్యే మొత్తం ఖర్చెంత? ఇది క్వశ్చన్. సో మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే ఒక చతురస్రాకార పార్కు యొక్క ఒక గోడ పొడవు 16 మీటర్లు అయినా ఆ పార్క్ అంతయు మొక్కలు నాటుటకు చదరపు మీటర్నకు 14 రూపాయల వంతున అయ్యే మొత్తం ఖర్చు ఎంత? సరే, మొక్కలు నాటడం అనేది దేనికి సంబంధించిన విషయం? చుట్టుకొలతగా లేక వైశాల్యానికి. ఎందుకు వైశాల్యానికి అంటే ఇక్కడ మనకి చుట్టుకొలతకు సంబంధించింది కాదు. ఎందుకు వైశాల్యానికి ఎందుకు సంబంధించిందంటే అది నేల తలంపైన నాటుతాం. తలంపైన నాటుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? వైశాల్యానికి సంబంధించింది అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఆ ఖర్చుని అంటే ఒక చదరపు మీటర్కి అయ్యే ఖర్చుని వైశాల్యంతో గుణించాలి. అది. సో కాబట్టి మనకి ఇక్కడ సొల్యూషన్ ఏంటి? చతురస్రం విషయంలో మనకి ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకంటే చాలా చిన్న అన్ని వైపుల నుంచి సౌష్ఠవంగా ఉండే చిత్రం కాబట్టి దీనిలో మనకి ఎలాంటి ఇబ్బందులు కలగవు, చాలా సింపుల్. కాబట్టి చతురస్రం విషయంలో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి చతురస్రాకార ఏంటది? పార్కు యొక్క వైశాల్యం ఏంటది?
పార్కు వైశాల్యం. పార్క్ వైశాల్యం ఇజ్ ఈక్వల్ ఏంటి? ఇక్కడ భుజము స్క్వేర్. ఇక్కడ భుజము స్క్వేర్ అంటే భుజం అంటే ఏంటి? గోడ పొడవు. అంటే అందుచేత ఏంటి అవుతుంది? 16 స్క్వేర్ అంటే ఎంత? 256 చదరపు. ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి చదరపు మీటర్లు. కాబట్టి ఆ స్థలం యొక్క అంటే పార్క్ యొక్క స్థలం యొక్క ఏంటిది వైశాల్యం 256 చదరపు మీటర్లు అయితే మనకి ఒక చదరపు మీటర్కి మొక్కలు నాటడానికి అయ్యే ఖర్చు ఎంత? 14 రూపాయలు. అయితే మొత్తం ఖర్చు ఎంత అవుతుంది అంటే చదరపు మీటర్నకు అయ్యే ఖర్చు, చదరపు మీటర్నకు అయ్యే ఖర్చు ఎంత? 14 రూపాయలు. అయితే మొత్తం ఖర్చు ఎంత? మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 14 రూపాయలు, మొత్తం వైశాల్యం 256 చదరపు మీటర్లు. కాబట్టి మనకు మొత్తం అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? 256 చదరపు మీటర్లు ఇంటూ 14. కాబట్టి మనకి ఎంత అవుతుంది ఇక్కడ? 14 ఆర్లు ఎంత? 14 ఆర్లు అంటే ఎంత అవుతుంది? 16 60, 4 ఆర్లు 24 అంటే ఎంత? 14 ఆర్ల 84. అలాగే 14 5లు ఎంత? 70. 78 ఎంత? 78. అలాగే 14 2 ఎంత? 28 7 35. కాబట్టి మనకి ఎన్ని రూపాయలు ఖర్చు అయింది? 3584 రూపాయలు మొత్తం ఖర్చు అయింది. మరొకసారి వివరిస్తున్నాను. ఏంటంటే ఒక చతురస్రాకార పార్కు యొక్క ఒక గోడ పొడవు 16 సెంటీమీటర్లు అయినా ఆ పార్కు అంతయు మొక్కలు నాటుటకు చదరపు మీటర్కు 14 రూపాయల వంతున అయ్యే మొత్తం ఖర్చు ఎంత అంటే మొక్కలు నాటడం అనేది మనం దేనికి సంబంధించిన విషయం? ఓకే, మొక్కలు నాటడం అనేది దేనికి సంబంధించిన విషయం? వైశాల్యానికి సంబంధించిన విషయం. కానీ వైశాల్యం ముందు కట్టాం కాబట్టి వైశాల్యం ఎంత? చతురస్ర వైశాల్యం భుజము స్క్వేర్. ఇక్కడ భుజం అనేది దేన్ని తెలియజేస్తుంది? ఆ గోడను తెలియజేస్తున్నది. కాబట్టి గోడ పొడవు 16 మీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? 16 స్క్వేర్ మీటర్స్. కాబట్టి ఎంత? 16 స్క్వేర్ అంటే ఎంత? 256 చదరపు మీటర్లు. అప్పుడు మనకి దాని వైశాల్యానికి చదరపు మీటర్కి ఖర్చు ఎంత? 14 రూపాయలు. అప్పుడు మొత్తం పార్క్ యొక్క వైశాల్యం అంతా మొక్కలు నాటడానికి ఎంత ఖర్చు అంటే వైశాల్యం అంటూ యూనిట్ ఖర్చు 14. అది ఎంత వచ్చింది? 3584 రూపాయలు. ఒక పార్కు స్థలం అంతయు చదును చేయటకయ్యే ఖర్చు 4500 రూపాయలు. ఏంటిది? ఒక పార్క్ అంటే ఒక చతురస్రాకార పార్కు. ఒక చతురస్రాకార పార్కు స్థలమంతయు చదును చేయుటకు అయ్యే మొత్తము ఖర్చు 4500 రూపాయలు. 4500 రూపాయలు అయినా మీటరునకు ఓకే 27 రూపాయల వంతున ఆ పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేయుటకు అయ్యే మొత్తము ఖర్చు ఎంత? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. మళ్ళీ మరోసారి చదువుతున్నాను.
ఒక చతురస్రాకార పార్కు స్థలమంతయు చదును చేయుటకు అయ్యే మొత్తం ఖర్చు 4,500 రూపాయలు అయినా మీటరునకు 27 రూపాయల వంతున ఆ పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేయటకి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అన్నాడు. మొదటేమో నేల చదును చేయడానికి, అంటే వైశాల్యానికి సంబంధించిన లింక్ ఇచ్చాడు. అలాగే దేనికి సంబంధించిన లింక్ అడిగాడు? పార్కు చుట్టూ ఫెన్సింగ్ అంటే చుట్టుకొలత సంబంధించిన లింక్ అడిగాడు. అంటే రెండింటి తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులోని. అంటే ఈ ప్రాబ్లంలో మనం ఇదివరకు దీర్ఘచతురస్రాల్లో చేసినట్టే ఇప్పుడు చతురస్రం విషయంలో కూడా ఏంటి, యువతల చుట్టుకొలతకు సంబంధించిన అంశాలు, అవతల వైశాల్యానికి సంబంధించిన అంశాలు రెండింటినీ ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలి. సరే, ఏం చేస్తాం? సొల్యూషన్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ మనకి స్థలం అంతా చదును చేయటకి ఎంత మొత్తం ఖర్చు అయింది? 4,500. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఇవ్వలేదు. చదరపు మీటర్నకు ఎంత ఖర్చు? చదరపు మీటర్నకు 5 రూపాయలు ఖర్చు. ఇక్కడ పక్కన బ్రాకెట్లో రాస్తున్నాను. చదరపు మీటర్నకు 5 రూపాయలు ఖర్చు. ఓకే, మరొకసారి లెక్కను మరొకసారి చదువుతున్నాను. ఒక చతురస్రాకార పార్కు స్థలమంతయు చదును చేయుటకు అయ్యే మొత్తం ఖర్చు 4,500 రూపాయలు. దానికి చదరపు మీటర్నకు అయ్యే ఖర్చు ఎంత? 5 రూపాయలు. అయినా మీటర్నకు 27 రూపాయల వంతున పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేయటకు అయ్యే మొత్తం ఖర్చు ఎంత? ఇది మనం చేయకపోయేది. కాబట్టి ఇప్పుడు మనకి ఏది ఏమైనా సరే ఒక చతురస్రాకార పార్కు ఎలా ఉంది? చతురస్రాకారంలో వాటి భుజాలు ఇవ్వలే కాబట్టి భుజం ఇది ఎక్స్. భుజం అనేది ఏంటి? ఎక్స్. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, దాని చుట్టూ కంచి కట్టాలి లేదా దాని చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. అంటే ఫెన్సింగ్ వేయాలని చుట్టుకొలత కట్టాలి. చుట్టుకొలత కట్టడానికైనా వైశాల్యం కట్టడానికైనా కావాల్సిన కామన్ కొలత ఏంటి? దాని యొక్క భుజం పొడవు. అదే మనకి ఇవ్వలేదు, దాన్ని మనం కనుక్కోవాలి. దాన్ని మనం కనుక్కున్న తర్వాత ఏ పని చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు మనకి చతురస్రాకార పార్క్ యొక్క భుజం కొలత ఎంత? ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఆ కొలత బట్టి మన వైశాల్యం ఎంత అవుతుంది? చతురస్ర వైశాల్యం ఎక్స్ స్క్వేర్. అలాగే దానికి చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఎంత? 5 రూపాయలు. కాబట్టి చదరపు మీటర్కి 5 రూపాయలు ఖర్చు అయినప్పుడు మనకి మొత్తం చదును చేయటకు అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? చదును చేయుటకు అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ అనేది వైశాల్యం. ఆ వైశాల్యానికి చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 5 రూపాయలు. అప్పుడు 5x స్క్వేర్ రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనకి ఇక్కడ 5x స్క్వేర్ రూపాయల యొక్క విలువ వాడిచ్చాడు ఎంత? 4,500 రూపాయలు. కాబట్టి 5x స్క్వేర్ ఈక్వల్ టు 4,500 రూపాయలు. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 4,500/5. 5 ఎంతలు? 900. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 900 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత? రూట్లో 900. అంటే దీని విలువ ఎంత అవుతుంది? 30. ఎందుకంటే 30 స్క్వేర్ కాబట్టి. అంటే ఎక్స్ యొక్క విలువ ఎంత? 30. ఇక్కడ ఎక్స్ అనేది ఏమిటి? భుజం. అంటే మనకు కావాల్సిన భుజమేగా. భుజం వచ్చేసింది. భుజం వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని చుట్టుకొలత కడతాం. ఎందుకు చుట్టుకొలత కట్టాలి? వాడు ఫెన్సింగ్కి అయ్యే ఖర్చు అడిగాడు కాబట్టి. ఇప్పుడు ఫెన్సింగ్కి అయ్యే ఖర్చు కట్టాలంటే ఏంటి? ఇక్కడ చుట్టుకొలత ఎంత అవుతుంది? 4a. అంటే 4 ఇంటూ మనకి భుజం కొలత ఎంత? 30. కాబట్టి 4 ఇంటూ 30 ఎంత? 120 మీటర్లు. 120 మీటర్లు. చుట్టుకొలత 120 మీటర్లు అయినప్పుడు మీటర్కి అయ్యే ఖర్చు మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 27 రూపాయలు. అప్పుడు మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేయాలంటే చుట్టుకొలత చేత గుణించాలి కదా దాన్ని. కాబట్టి అంటే దాని యొక్క చుట్టుకొలత 120 మీటర్లు అయినప్పుడు దానికి మొత్తం ఖర్చు అంటే ఫెన్సింగ్ వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు అంటే ఏం చేయాలి? మీటర్కి అయ్యే ఖర్చుతో చుట్టుకొలతను గుణించాలి. గుణిస్తే మనకు అప్పుడు మొత్తం ఖర్చు వస్తుంది. కాబట్టి ఫెన్సింగ్ యొక్క ఖర్చు ఎంత అవుతుంది? చుట్టుకొలత 120 మీటర్లు. చుట్టుకొలత 120 మీటర్లు ఇంటూ వాడి మీటర్కి అయ్యే ఖర్చు 27 రూపాయలు. అప్పుడు ఎంత అవుతుంది మనకి? ఇక్కడ
గుణిస్తే 12 ఏళ్ళ 84, 8, 12 ఏళ్ళు 24, 8, 32, అలాగే పక్కన 0 అంటే ఎన్ని రూపాయలు? 3240 రూపాయలు. 3240 రూపాయలు. మరొకసారి చివరిగా దీన్ని వివరిస్తున్నాను. అదేంటంటే ఒక చతురస్రాకార పార్క్ స్థలం చుట్టూ స్థలం అంతే చదును చేయుటకు అయ్యే మొత్తం ఖర్చు 4500 రూపాయలు. అయిన మీటర్ నాకు 27 రూపాయల వంతున ఆ పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేయుటకు అయ్యే మొత్తం ఖర్చు ఎంత? అయితే ఇక్కడ ఇవ్వడం మర్చిపోయాము. అదేంటది? ఇక్కడ చదును చేయడానికి చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఎంత? 5 రూపాయలు. కాబట్టి ఇక్కడ చదరపు మీటర్కి 5 రూపాయలు ఖర్చు అయితే మనం మొట్టమొదటి ఏం చేయాలి? వైశాల్యం కట్టాలి. ఎందుకు? చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఇచ్చాడు, అలాగే మొత్తం ఖర్చు ఇచ్చాడు. దీనికి చదును చేయడానికి. చదును అనేది వైశాల్యం సంబంధించింది కాబట్టి మొట్టమొదట చతురస్రం యొక్క భుజం పొడవు x అనుకుంటే దాని వైశాల్యం x². చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 5 రూపాయలు కాబట్టి దానికి అయ్యే మొత్తం ఖర్చు 5x² రూపాయలు అవుతుంది. అయితే వాడు మనకి మొత్తం ఖర్చు ఎంత ఇచ్చాడు? 4500 రూపాయలు ఇచ్చాడు. కాబట్టి 5x² ఈక్వల్ ఎంత అయింది అంటే మనకు వచ్చిన 5x² మొత్తం ఖర్చు అనేది వాడిచ్చిన 4500కి సమానం. కాబట్టి దాని నుంచి x² విలువ ఎంత? 5తో భాగించగా 900. కాబట్టి x² ఈక్వల్ 900 అయితే x ఈక్వల్ ఎంత అవుతుంది? √900 అంటే అదంతా 30. x అనగా ఏంటి? ఇక్కడ చతురస్రం అంటే ఆ భుజం యొక్క పార్క్ యొక్క భుజం అంటే గోడ పొడవు. ఇప్పుడు భుజం యొక్క 30 మీటర్లు వచ్చింది. ఇప్పుడు వాడు ఫెన్సింగ్ అయ్యే మొత్తం ఖర్చు అడిగాడు. మీటర్కి ఏమో 27 రూపాయలు ఖర్చు ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? చుట్టుకొలత ముందు కట్టాలి. ఎందుకు? ఫెన్సింగ్ అనేది చుట్టూ వేసేది కాబట్టి. అప్పుడు ఆ స్థలం యొక్క చుట్టుకొలత ఎంత అయింది? 4a కదా, చతురస్రాకారం కాబట్టి 4a. 4 ఇంటూ దాని యొక్క ఏ భుజం ఎంత? 30. 4 30 ఎంత? 120. 180 మీటర్లు దాని యొక్క చుట్టుకొలత అయితే దాని చుట్టూ కంచె వేయడానికి ఏ ఖర్చు? ఫెన్సింగ్ వేయడానికి ఏ ఖర్చు? మీటర్కి 27 రూపాయలు వంతున 180 మీటర్లకి ఎంత అవుతుంది? 120 ఇంటూ 27 అంటే ఎంత? 3240 రూపాయలు. సో ఇది మన లెక్క.